హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని చూసుకున్నట్టయితే పాజిటివ్ నోట్తో గ్యాప్ అప్లో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించడం, అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ని అప్రూవ్ చేయడం చూసుకున్నట్టయితే ఈ అన్ని ఇష్యూస్ చూసుకున్నట్టయితే మార్కెట్స్కి కొంతవరకు బూస్టప్ని ఇచ్చాయనుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఫుల్ జోష్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఐ మీన్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్కి ఇప్పటికి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. అండ్ మార్నింగ్ వచ్చిన గెయిన్స్ని మార్కెట్స్ నిలబెట్టుకుంటూ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 127 పాయింట్స్ అప్సైడ్తో 35,277 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 330 పాయింట్స్ పాజిటివ్గా 35,480 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 42 పాయింట్స్ అప్సైడ్తో 10,591 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 101 పాయింట్స్ పాజిటివ్గా కీ లెవెల్ అయిన 10,650 వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 123 పాయింట్స్ అప్సైడ్తో 26,286 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 295 పాయింట్స్ పాజిటివ్గా 26,458 వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆర్బీఐ గవర్నర్గా మనకి శక్తికాంత్ దాస్ని నియమించడం కారణం చేత కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో ఈరోజు మంచి అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే హీరో మోటోకార్ప్ అరౌండ్ 5%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.92%, ఎస్ బ్యాంక్ 3.65%, టాటా స్టీల్ 3.08% అండ్ బజాజ్ ఆటో 2.87% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 3.25%, హెచ్పిసిఎల్ 0.5%, జీ ఎంటర్టైన్మెంట్ 0.37%, టైటాన్ కంపెనీ 0.30% అండ్ భారతీ ఇన్ఫోటెల్ అరౌండ్ 0.22% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 1,387గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 236గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 424 పాయింట్స్, ట్రై టైమ్స్ అరౌండ్ 32 పాయింట్స్ అండ్ హ్యాంగ్సంగ్ 383 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 94, కొస్పీ 26 అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 4 to 5 పాయింట్స్ మధ్య అప్సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే 9 పాయింట్స్ పాజిటివ్గా 10,691 వద్ద ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ 91 పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 35 పైసా లోయర్ సైడ్తో 72.20 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 7.76%, జిందాల్ స్టీల్ 6.5%, M&M ఫైనాన్షియల్ 6.34%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.5% అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒక 4% ఒక నియర్లీ 4% వరకు అప్సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 10%, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ around 10% and India Bulls Ventures 7.5%, Canfin Homes 5.5% and Bansali Engineering 5% పైగానే పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే విఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈ రోజుని ఒక పాజిటివ్ నోట్తో చిన్న గ్యాప్ అప్లో స్టార్ట్ చేశాయి. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక మంచి అప్మూ అనేది రావడం మనం చూస్తున్నాము. మార్నింగ్ వచ్చిన గెయిన్స్ని మార్కెట్స్ నిలుపుకుంటూ ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎక్కడ కూడా ఒక చిన్నపాటి డిప్ అనేది కూడా రాలేదు మార్కెట్స్లో. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక కంటిన్యూస్గా ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి మార్కెట్స్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ అంటారు? ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి అప్మూ అనేది చూస్తున్నాము. సో ఈ రోజు ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు టెక్నికల్ చార్ట్స్ పరంగా? సో నిఫ్టీ మార్కెట్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే నిఫ్టీలో 10,930 నుంచి నిన్నటిలో 10,330 అంటే ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ డిప్ రావడం చూసాం. కాబట్టి
ఓవర్సోల్ పొజిషన్ నుంచి వచ్చిన ఒక కౌంటర్ బౌన్స్గానే భావించాల్సి వస్తుంది. నిన్న లో పాయింట్ నుంచి ఈరోజు హై పాయింట్. ఈరోజు హై కనుక గమనించినట్టయితే ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ వరకు రావడం చూస్తున్నాం. సో 10,697 దగ్గర మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో 200 DMA అనేది అక్కడ ఉంది కాబట్టి నిఫ్టీలో ఇప్పుడు వచ్చిన బౌన్స్ అనేది అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని మించి దాటకపోవచ్చు. సో ఓవరాల్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే నిన్న 10,330 దగ్గర నుంచి ఈరోజు 10,660 ఆ జోన్ వరకు రావడం, అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ బౌన్స్ రావడం చూసాం. కాబట్టి ఈ బౌన్స్కి రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు సెకండ్ హాఫ్లో కానీ రేపు కానీ అది ఆ డిప్ అనేది మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,000 ఆ రేంజ్ దగ్గర నుంచి 25,600 వరకు డిప్ రావడం చూసాం. అంటే ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ కరెక్షన్ తర్వాత ఓవర్సోల్ పొజిషన్ నుంచి ఒక చిన్న కౌంటర్ బౌన్స్ అనేది భావించాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. సో ఇలాంటి బౌన్సెస్ అనేది బేర్ మార్కెట్లో ఒక నార్మల్గా వచ్చే బౌన్సెసే. కాకపోతే ఈ బౌన్స్ సస్టైన్ ఎంతవరకు అవుతుంది అన్నది ఒక డౌట్ఫుల్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా షార్ప్గా వచ్చిన బౌన్స్ ఏ విధంగా అయితే షార్ప్గా వచ్చిందో అంతే షార్ప్గా కరెక్షన్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నిన్న ఎవరైనా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకొని ఉంటే మాత్రం షార్ప్గా పెరిగింది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి అంటే నిఫ్టీ విషయానికి వస్తే 50% రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది. సో నెక్స్ట్ రీట్రేస్మెంట్ అనేది మ్యాక్సిమం 10,690 కానీ 10,700 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతకు మించకపోవచ్చు. సో ఆ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒక కరెక్షన్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవచ్చా అంటే ఇక్కడ నుంచి లాంగ్స్ బిల్డప్ చేయడానికైతే కొద్దిగా అనుకూలంగా అయితే లేదు. షార్ప్గా బౌన్స్ అయింది కాబట్టి ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది. సో ఆ కన్సల్టేషన్ అన్నది మనకి నిన్నటి లో పాయింట్ 10,330, 10,600 ఆ జోన్లో ఒక 2 days కన్సల్టేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్గా నిన్న 25,600 నుంచి ఈరోజు 26,500 ఈ పాయింట్లోనే మళ్ళీ ఒక 2 days మార్కెట్స్ కన్సల్టేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం అనేది ఒక సరైన స్ట్రాటజీ కాదని నా ఉద్దేశం. సో ఈరోజు సెకండ్ హాఫ్ కానీ రేపు కానీ ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి 10,800 కాల్ తీసుకున్నానండి 81లో. ఏంటండి? 10,800 కాల్ అండి. 10,800 కాల్ నిఫ్టీ. ఓకే, 81లో తీసుకున్నాను ప్రీమియం. ఓకే, చేయమంటారా లేకుంటే ప్రాబ్లం అంటారా? ఇంకొకటి ఎస్ బ్యాంక్ ఫ్యూచర్ లైన్ ఇప్పుడు బై చేయించాను. ఎస్ బ్యాంక్ ఫీచర్స్లో తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు తీసుకోవచ్చా? చూడండి, ఎస్ ఇది నిఫ్టీలో 10,800 కాల్ ఆప్షన్ అన్నది ఇప్పుడు పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే షార్ప్గా మనం చూస్తున్నాం. అంటే నిన్న ఆల్మోస్ట్ 10,300 దగ్గర నుంచి ఈరోజు 10,650 300 పాయింట్స్ బౌన్స్ ఆల్రెడీ వచ్చేసింది. సో అది 10,800 రాకపోవచ్చు. 10,700 నుంచి మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ డౌన్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 10,600 10,300 జోన్లోనే మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి 10,800 కాల్ ఆప్షన్ నుంచి మీరు బయటికి రమ్మని చెప్తాను. ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ ఈ టైంలో ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం కూడా కొద్దిగా రిస్క్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే లాస్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ 150 దగ్గర నుంచి ఒక చిన్న బౌన్స్ కన్సల్టేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ బౌన్స్ అనేది మార్కెట్లో ఒక పాజిటివిటీ ఉన్నంత వరకే ఎస్ బ్యాంక్లో బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ అనేది దాంట్లో కొనసాగే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా 150, 180, 190 అంటే ఈ 40 పాయింట్స్ మూవ్మెంట్లోనే ఇది సైడ్ వేస్లో మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎస్ బ్యాంక్ ఫ్యూచర్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రాజేష్ కాలర్ ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. బిఎస్ఎఫ్ఎల్ గురించి కన్ఫార్మర్ గురించి తెలుసుకోవాలనుకుంటాను. కన్ఫార్మర్ అనేది ఎంతవరకు హైకి వెళ్ళచ్చు? అంటే ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకున్నాను. ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు? ఏ ప్రైస్లో తీసుకున్నారు? 410. డిహెచ్ఎఫ్ఎల్ ఎంతలో తీసుకున్నారు? ఇప్పుడు
ఓకే. మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే కనుక సన్ ఫార్మా మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఇక్కడ నుంచి కొద్దిగా లోయర్ లెవెల్స్లో బయింగ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక 435 ఆ జోన్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 480 వరకు ఇది అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి సన్ ఫార్మాలో. సో చాలా వరకు ఓవర్సోల్ పొజిషన్లో ఉంది, ప్లస్ లాంగ్ టైంలో అప్మో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్రెడీ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయమని చెప్తాను. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ పాయింట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోమని చెప్తాను. సో ఇక్కడ 435 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 480, 500 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ కూడా సరే కదా, మీరు డిహెచ్ఎఫ్ఎల్ ఆల్రెడీ లాంగ్స్ ఉంటే కనుక వీలైనంత వరకు బౌన్స్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. సో లోయర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉంది. కాకపోతే మార్కెట్లో ఇప్పుడు అంటే నిన్న వచ్చిన లో ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయితే కనుక మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను, ఉంటే కనుక ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మంచి అప్మూ అనేది మనం చూస్తున్నాము. ఇందాక కాలర్ ఫార్మా స్పేస్ గురించి అడగడం జరిగింది, సన్ ఫార్మా గురించి. అండ్ ఫార్మా స్పేస్లోనే కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఫార్మా స్పేస్ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతున్నప్పటికీ కొంత డాక్టర్ రెడ్డీస్ అండ్ లుపిన్ లాంటి స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది చూస్తాం. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్లో కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒక 45 to 50 పాయింట్స్ పైగానే ఈ స్టాక్లో కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్లో కొంత చూసుకున్నట్టయితే బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా డాక్టర్ రెడ్డీస్లో ఈ కరెక్షన్స్లో, లేదా ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా కొంత కరెక్షన్ అనేది రావచ్చు అంటారా? డాక్టర్ రెడ్డీస్ 2750 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. అదేవిధంగా 2600 దగ్గర సపోర్ట్ అనేది బిల్డప్ అయి ఉంది. సో 2600 పైన సస్టైన్ అయినంత వరకు దీంట్లో మళ్ళీ ఒకసారి బౌన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో కన్సల్టేషన్ మోడ్లో ఉంది కాబట్టి ఆ కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత ఓవరాల్గా ట్రెండ్ అయితే అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. కాకపోతే షార్ట్ టైంలో ఒక సైడ్ వేస్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి రవి. హలో, చెప్పండి రవి. ఓకే ఓకే, షార్ట్ టర్మ్కి కదండి. ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇక్కడ 75 ఎనర్జీ. ఓకే ఓకే, సో జేఎస్డబ్ల్యూ స్టీల్ మీరు ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. 70 రూపీస్ పైన కొద్దిగా సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ బిగిన్ కావడానికి. సో ప్రజెంట్ 70 రూపీస్ దగ్గర దీనికి రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. సో 70 క్రాస్ అయిన తర్వాతనే నెక్స్ట్ అప్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, ఫ్రెష్గా యావరేజ్ అయితే చేయొద్దు. అదేవిధంగా రెయిన్ ఇండస్ట్రీస్లో విషయానికి వస్తే లోయర్ లెవెల్స్లో అండ్ 128, 100 ఆ జోన్ అనేది ఒక కీలకమైన సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, హలో యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 106 రూపాయలు కొన్నాను. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎక్స్ అవ్వాలి? స్టాక్ ఏంటన్నారండి? అరవిందా అండి? అరవింద్ ఓకే, అరవింద్. అరవింద్ 150 దగ్గర మీరు బై చేశారంటే ఆల్మోస్ట్ ఒక 180లో తీసుకున్నారు. 180 150 అన్నారు. మీరు రీసెంట్ ఒక టాప్ లెవెల్ దగ్గర తీసుకున్నట్టున్నారు, అందుకని కొద్దిగా మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది రావడం చూస్తున్నాం. కాకపోతే 90 రూపీస్ దగ్గర ఈ స్టాక్ కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఆ సపోర్ట్ దగ్గర కొద్దిగా కన్సల్టేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో కొద్ది రోజులు 90 రూపీస్ 100 రూపీస్ ఆ మధ్యలో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ చాలా వరకు కరెక్షన్ కూడా జరిగిపోయింది మనకు ఓవర్సోల్ పొజిషన్లో ఉన్న ఇండికేటర్స్ కాబట్టి ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశం ఉన్నా లేకున్నా 140 వరకు బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బౌన్స్ వస్తే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ పర్పస్లో తీసుకొని ఉంటే మాత్రం 140 దగ్గర ఒక బౌన్స్ వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో యా హలో,
హలో గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నా పేరు సూర్యనారాయణ పులివెందుల. చెప్పండి సూర్యనారాయణ గారు. టాటా ప్రోగ్రెస్ మేడం, ఎఫ్టీసీ, గ్రాఫైట్ ఇండియా ఈ మూడింటి ఫండమెంట్స్ బాగుంది, ఏమన్నా ఈ రేట్ తీసుకోవచ్చు? ఎఫ్బీసీ, గ్రాఫైట్ ఇండియా అండ్ ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? టాటా మేడం ఎఫ్టీసీ, గ్రాఫైట్ ఇండియా, టాటా ప్రోగ్రెస్. ఓకే, లాంగ్ టర్మ్ కండి? మేడం ఓకే. మీరు చెప్పిన దాంట్లో అంటే ఫండమెంటల్గా అంటే చాలా వరకు చాలా మీరు చెప్పిన స్టాక్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే టెక్నికల్గా గమనిస్తే మాత్రం టాటా గ్లోబల్ అన్నది కొద్దిగా డిప్పులో మీరు అంటే లాంగ్ బిల్డప్ చేసుకోనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అది లాస్ట్ 1.5 ఇయర్గా లోయర్ లెవెల్స్ ఆల్మోస్ట్ $110 దగ్గర నుంచి 320, 330 వరకు బౌన్స్ రావడం చూసాం. ఒక అప్వార్డ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో అది దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 50% వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ దీనికి కీలకమైన సపోర్టు 160, 170 మధ్యలో ఉంది. సో మీరు 160, 170 మధ్యలో స్టాక్ వచ్చినప్పుడు టాటా గ్లోబల్ అది ఫస్ట్ బయింగ్ పాయింట్గా చూస్ చేసుకోండి. సో ఓవరాల్ సెంటిమెంట్ మార్కెట్లో కొద్దిగా అంటే రాబోయే 1 ఇయర్లో నెగిటివ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూ హైస్ క్రియేట్ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ని చూస్ చేసుకొని అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు టాటా గ్లోబల్లో. గ్రాఫైట్ విషయానికి వస్తే గ్రాఫైట్ చాలా వరకు మన కంటిన్యూస్ అంటే లాస్ట్ 1.5 ఇయర్కి గమనించినట్టయితే షార్ప్గా అప్ మూవ్ రావడం చూస్తాం. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. సో ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తే కనుక డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. సో ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు 600, 650 ఆ జోన్ వస్తే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని అక్కడ నుంచి మీరు అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. మార్కాపురం నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో సార్ నమస్కారం సార్. నమస్కారం, నమస్తే చెప్పండి. అండి, అడగండి. సార్ ఎల్టీ ఫుడ్ అనేది ఏ రేట్లో బై చేసుకోవచ్చు? మినిమం 5 ఇయర్స్ సార్. అదేవిధంగా బాటా అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఓకే అండి. ఫస్ట్ స్టాక్ ఏంటంటారా? ఎల్టీ ఫుడ్స్ ఏ ప్రైస్లో బయింగ్కి వెళ్ళాలని అడుగుతున్నారు? అరౌండ్ 5 ఇయర్స్ వ్యూ. చూడండి, మీరు 5 ఇయర్స్ వ్యూ అన్నప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. మీరు చెప్పిన స్టాక్స్లో ఎల్టీ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అని చెప్పొచ్చు. బాటా ఇండియా విషయానికి వస్తే లాస్ట్ 1.5 ఇయర్లో గమనిస్తే $400 దగ్గర నుంచి 1100 వరకు ఒక అప్వార్డ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇది నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉంది. కాబట్టి న్యూ హైస్ని క్రియేట్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంది బాటా ఇండియాలో. మీరు ఈ లెవెల్లో కాకుండా 800, 850 ఆ జోన్ దగ్గర నుంచి అక్యుములేషన్ అనేది బిగిన్ చేయండి. ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేయాల్సి ఉంటుంది. సో 5 ఇయర్స్ అనేది చాలా లాంగ్ టైం కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ ప్రజెంట్ రేటు కొద్దిగా హై అనే చెప్పొచ్చు. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాతనే బాటా ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి మురళి. హలో యా గుడ్ మార్నింగ్ మురళి, అడగండి. వన్ సెకండ్ మురళి మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. ఫెడరల్ బ్యాంక్ 80 సమ్ చేంజ్లో తీసుకున్నారా? ఓకే. ఫ్యూచర్స్లోనా క్యాష్లో తీసుకున్నారా? క్యాష్లో తీసుకున్నారా, ఫ్యూచర్స్లో తీసుకున్నారా? ఓకే, క్యాష్లో. ఫెడరల్ బ్యాంక్ రీసెంట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఈరోజు రీసెంట్ అంటే చాలా రోజులుగా ఒక 87 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటున్న స్టాక్. సో ఈరోజు దానిపైన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో 87 పైన క్లోజ్ అయితే ఇంకా కొద్దిగా అప్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 92 దగ్గరలో ఉంది. సో మీరు ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. డౌన్ సైడ్లో మీకు 84 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. దానిపైన ఉన్నంత వరకు 87 పైన ఈరోజు కనుక క్లోజ్ అయితే ఇంకా 92 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు సెకండ్ హాఫ్లో 87 దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అని భావించవచ్చు. సో 87 రూపీస్ అనేది మీరు గమనించండి. దానిపైన ఉన్నంత వరకు 92 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము.
వినీల్ మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఎస్బీఐ ప్రజెంట్ లెవెల్లో ఒక 6 months to 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఎస్బీఐ యా ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 1.5 year ఏదైతే అప్వార్డ్ సైకిల్ అయితే ఏదైతే జరిగిందో 60 రూపీస్ దగ్గర నుంచి 220 వరకు దాంట్లో ఆల్మోస్ట్ 50% కరెక్షన్ అయితే జరిగిపోయింది. సో ఆ 50% 120 దగ్గర సపోర్ట్ అనేది ఉంది. సో 120 పైన సస్టైన్ అయినంత వరకు మీరు లాంగ్స్ అనేది ఒకసారి ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవచ్చు. కాకపోతే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా నెగిటివ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్ది కరెక్షన్ వస్తే మీరు 110, 100 ఆ జోన్ దగ్గర మీరు ఒకసారి బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. సో కాకపోతే మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి మీరు ట్రేడింగ్ పర్పస్లో అయితే మాత్రమే లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోండి. లోయర్ లెవెల్స్లో సపోర్టర్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి రమేష్. ఓకే సన్ఫార్మా కాల్ ఆప్షన్ అండి. యా అవునండి 450 కాల్ ఆప్షన్ డిసెంబర్ ఈ ప్రైస్ ఎంతగా ఉంది ప్రస్తుతానికి? సన్ఫార్మా 450 కాల్ ఆప్షన్ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు అండి. మీరు కాకపోతే డౌన్ సైడ్లో 415 దగ్గర స్పాట్ అనేది గమనించండి. స్పాట్ లెవెల్ 415 పైన ఉన్నంత వరకు సన్ఫార్మాలో 480 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సిరీస్లో అది కాకుండా ఇంతకుముందు అన్నట్టు ఓవర్సోల్ పొజిషన్ నుంచి బౌన్స్ రావడం చూస్తున్నాం కాబట్టి డౌన్వర్డ్ గ్యాప్ ఏదైతే ఉందో 480 దగ్గర ఆ గ్యాప్ని ఫిలప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సన్ఫార్మాలో కాల్ ఆప్షన్ ట్రై చేయొచ్చు, లాంగ్స్ బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. నెల్లూరు నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఎస్ బ్యాంక్ 184లో ఉన్నా మేడం. ఓకే కొద్దిగా శాతం రాలేదు మేడం. ఓకే బ్యాంక్ వేరే ఛాన్స్ మేడం. ఎస్ బ్యాంక్ 184లో కొన్నారా? షార్ట్ టర్మ్ అయితే టార్గెట్స్ ఎస్ బ్యాంక్ 195 ప్లస్ 200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చండి. సో ఓవరాల్గా ఈ 200 అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసి 160 ఈ జోన్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఆల్రెడీ లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు కాబట్టి 195 కానీ 200 వస్తే అక్కడ ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇప్పుడున్న బౌన్స్ అన్నది ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు పులివెందుల నుండి సూర్యనారాయణ. హలో యా నమస్తే అండి, అడగండి. మేడం నేను టాటా బ్రూవరీస్ గురించి అడిగితే టాటా గ్లోబల్ గురించి చెప్పినాడు సార్ గారు. ఓకే అండి. గురించి చెప్పలేదు మేడం. లాంగ్ టర్మ్ వీతో కదా సూర్యనారాయణ గారు, మేడం లాంగ్ టర్మ్ వీతోనే తీసుకోవాలనుకుంటున్నారు కదా? లాంగ్ టర్మ్ మేడం, మీరు చెప్పిన మీరు అడిగిన లాంగ్ టర్మ్ నేను టాటా బ్రూవరీస్ తర్వాత ఎఫ్టీసీ గురించి చెప్తున్నాను మేడం. ఓకే అండి. ఎఫ్డీసీ అయితే అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎఫ్డీసీ కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. అందుకని మీకు చెప్పలేదు. మీరు అన్నది టాటా గ్లోబల్ బేవరేజెస్ అండి, ఇందాక చెప్పింది. టాటా బేవరేజ్ అన్నా టాటా గ్లోబల్ బేవరేజ్ అన్నా ఒకటే. సో మీరు ఆ లెవెల్లో మీరు దాంట్లో కూడా అయితే కంటిన్యూస్ డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ లెవెల్లో లాంగ్స్ అయితే బిల్డప్ చేసుకోవడానికి అనుకూలంగా లేదండి. ఆల్మోస్ట్ 220 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో దానిపైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రహీం కాలర్ ఉన్నారు. M&M 700 పుట్ ఆప్షన్ తీసుకున్నారు అరౌండ్ 4.8లో. ఇది హోల్డ్ చేయమంటారా రేపటికి అని అడుగుతున్నారు. 700 పుట్ ఆప్షన్ యా రేపటి కోసం హోల్డ్ చేయొచ్చు అంటారా? 700 పుట్ ఆప్షన్ మీరు డిసెంబర్ సిరీస్కి అయితే హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే షార్ట్ టైంలో 750 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ బౌన్స్ వస్తే ఆ 750 దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
సో ఓవరాల్ మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ పుట్ ఆప్షన్ బై చేసి ఉన్నారు కాబట్టి డిసెంబర్ సిరీస్ కోసం అయితే పెట్టుకోమనే చెప్తాను. మణికంఠ మెయిల్ చేశారు. నిఫ్టీ 10,450 పుట్ ఆప్షన్ 190లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. 10,450 పుట్ 190లో తీసుకున్నారు. సార్ 10,450 పుట్ ఆప్షన్ మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు, మీరైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే షార్ప్గా నిఫ్టీలో బౌన్స్ రావడం చూసాం కాబట్టి నెక్స్ట్ మ్యాక్సిమం 10,700 వరకు వెళ్ళినా అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ దీనికి 480 దగ్గరలో ఉంది. సో ఒకసారి 480 కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 10,300 వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆల్రెడీ బై చేసి ఉన్నారు పుట్ ఆప్షన్, అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. కానీ లాస్ట్ మెయిల్ చూద్దాం. శ్రీకాంత్ మెయిల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ ట్రేడింగ్ కోసం బయింగ్కి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు. యాక్సిస్ బ్యాంక్ సెల్ అండ్ రైజ్ మోడ్లో ఉందండి. సో ఈ రేంజ్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం అంటే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మెయిన్గా రీసెంట్గా హయ్యర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 630, 640 మధ్య స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు. సో నెగిటివ్ డైవర్జెన్స్ కూడా టెక్నికల్ ఇండికేటర్స్లో ఫామ్ అయింది కాబట్టి ఇది సెల్ అండ్ రైజ్ అని చెప్పొచ్చు. సో లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్లో అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు అండ్ ఎనీ రికమెండేషన్స్? ఆల్రెడీ లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉంటే కనుక ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. కాకపోతే ఈ రేంజ్లో ఫ్రెష్గా లాంగ్స్ అయితే వద్దని చెప్తాను. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంది కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో కానీ రేపు కానీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్స్ ఆల్రెడీ ఉంటే బుక్ చేసుకోండి తప్ప ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 119 పాయింట్స్ పాజిటివ్గా 10,668 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 389 పాయింట్స్ పాజిటివ్గా 35,539 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 334 పాయింట్స్ పాజిటివ్ బేస్లో 26,498 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.